హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత డైరీస్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నాగుల పంచమి శుభాకాంక్షలు. మేమైతే నాగుల పంచమి రోజున ఇలా చుక్కల ముగ్గు వేసుకుంటాము. మీ సైడ్ కూడా ఇలానే వేసుకుంటారా? ఇలా ఎందుకు వేసుకుంటారు అనేది నాకు కామెంట్లో చెప్పండి ఒకవేళ మీకు తెలిసినట్టయితే. ఏదో వేద్దామని చెప్పేసి అనుకొని ఇలా వేసేసాను. బట్ నెక్స్ట్ టైం మాత్రం మంచిగా వేస్తాను ప్రాక్టీస్ చేసి చుక్కలతో. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. క్లీనింగ్ సెషన్ అయిపోయాక నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇక్కడ దోసకాయ ఇంకా క్యారెట్ తింటున్నాను. హెల్దీగా తినాలని చాలా ట్రై చేస్తాను, కానీ అదేంటో ఒకరోజు 2 రోజులు తింటాను, మళ్ళీ స్కిప్ చేసేస్తాను. సో ఇలా మీరు కూడా డిఫరెంట్గా ట్రై చేస్తే తినడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ లంచ్లో నేను కూరల చింతకాయ ఇంకా రైస్ తిన్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. లంచ్ చేసేసాక ఇక ఈవినింగ్ మేమైతే టెంపుల్కి వెళ్ళాము. ఇది మాత్రం నిన్నటి బ్లాగ్, అంటే మండే రోజుటి బ్లాగ్. శివాలయంకి వెళ్ళాము. ఒకవేళ నిజామాబాద్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఇదే టెంపుల్లో కామెంట్ చేయండి. ఈ టెంపుల్లో ప్రతి మండే ఈవినింగ్ 8 o'clockకి పల్లకి సేవ జరుగుతుందండి. ఇలా పల్లకిలో స్వామివారిని కూర్చోబెట్టి గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి హారతిస్తారు స్వామివారికి. శ్రావణ మాసం కావడంతో స్వామివారి సేవకి చాలా భక్తులు వచ్చారు. ఇలా పల్లకి సేవ అయ్యాక స్వామివారిని మళ్ళీ హారతిచ్చి ఆలయంలోకి తీసుకెళ్తారు. మీరు కూడా స్వామివారిని దర్శించుకొని హారతి తీసుకోండి. ఈ టెంపుల్కి చాలా ఇయర్స్ హిస్టరీ ఉంది. ఈ ఆలయం కాకతీయుల కాలం నాటి ఆలయం అని చెప్పేసి చెప్తుంటారు. ఇక్కడ నేను నాగదేవత అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. మీరు కూడా దర్శనం చేసుకోండి. హ్యాపీ నాగుల పంచమి మీ అందరికీ కూడా. టెంపుల్ లోపల ఫొటోస్ ఇంకా వీడియోస్కి అలో ఉండదు కాబట్టి ఇక్కడ మీరు శివయ్యని దర్శనం చేసుకోండి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ కోనేరు ఇంకా గోశాల ఉంటాయి. ప్రతి ఒక్కరు చూడవలసిన ఆలయం ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.